హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో ఆరోగ్యకరమైన అందరికి ఇష్టమైన తాటిపండుతో ఇడ్లీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. తాటిపండు సీజనల్ ఫ్రూట్ అండి, సంవత్సరంలో ఒకసారే వస్తుంది. ఆ ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ఇడ్లీ, రొట్టె, గారెలు ఇలా రకరకాలుగా తయారు చేసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది. నేనైతే ఆల్రెడీ గారెలు చేసి పెట్టాను. గారెలు, తాటి గుంట పొంగడాలు కూడా చేసి పెట్టానండి. ఆ వీడియో పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వస్తాయి. దానికి కావాల్సిన పదార్థాలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా 1 కప్పు తాటిపేసని తీసుకోండి. 1 కప్పు తాటిపేసానికి 1 అరకప్పు కొబ్బరి తురుము తీసుకోండి. కొబ్బరి తురుము వేసుకోవటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. 1 అరకప్పు బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక తాటిపండు స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, ఒక తాటిపండు స్వీట్ తక్కువ ఉంటుంది. చెక్ చేసుకోండి. 1 కప్పు తాటిపేసానికి 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఇడ్లీ రవ్వ ఇలా సన్నగా ఉండాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఇడ్లీ రవ్వ నానుతుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇడ్లీ రేకులు తీసుకుని ఈ విధంగా మొత్తం అన్నీ ఫిల్ చేసుకోండి. నేనైతే తాటిపేసని తీయటం చూపించలేదు కదా ఈ వీడియోలో. ఆల్రెడీ నేను గారెలు చేసేటప్పుడు తాటిపేసని ఏ విధంగా తీయాలో చూపించానండి. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఈ విధంగా నాకైతే ఒక తాటిపండుకి 3 ఇడ్లీ రేకులు పట్టాయండి. ఈ విధంగా అన్నీ ఫిల్ చేసేసుకున్న తర్వాత నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకుని కొంచెం ఒక 5 నిమిషాలు మరిగించాను. మరిగించిన తర్వాత ఈ ఇడ్లీ గిన్నెలు అందులో పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక 20 నుండి 25 నిమిషాలు ఉడికించండి. ఇడ్లీ కుక్కర్ కదా, తొందరగానే ఉడుకుతుందండి. ఫ్లేమ్ అయితే లో టు మీడియంలో పెట్టండి. ఈ విధంగా 20 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. చాకుతో ఈ విధంగా చెక్ చేసుకున్నారంటే ఎక్కడ అంటుకోకుండా ఉందంటే ఉడికినట్టే. పేసం అంటుకోలేదు, చక్కగా క్లీన్గా వచ్చేసింది కదా చాకు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలానే పక్కన పెట్టేయండి. మూత లూజ్గా పెట్టండి, చల్లారుతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అంతేనండి, తాటి ఇడ్లీ రెడీ. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇదే పిండితో రొట్టె వేసుకోవచ్చు, ఇంకా తాటి గుంట పొంగడాలు కూడా వేసుకోవచ్చు. అంతేనండి, తాటి ఇడ్లీలు రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి ఆరోగ్యకరమైన రెసిపీ. ఈ రోజుల్లో పిల్లలకి తాటిపండు అంటే తెలియట్లేదు కదా, ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.